హలో అండి. వణుకుతున్న చూపుడు వేలితో ఆమె అతని నుదుటి మధ్య నుంచి ముక్కు మీదకి, అక్కడి నుంచి పెదవుల మీదకి, అక్కడి నుండి గెడ్డం మీదకి సున్నితంగా రాసింది. గాఢంగా నిద్రపోతున్నాడతను. ఆమె చేతి ప్రకంపనాలు అతని శరీరంలో అణువణువు వ్యాపించి అక్కడ నుంచి హృదయాన్ని తాకి గాఢ సుషీప్తిలో ఉన్న అతనికి ఎక్కడో దేవలోకంలో దేవకన్య వీణ శృతి చేస్తున్న అనుభూతి కలిగించింది. ఆమె తన చూపుడు వేలుతో అలా సున్నితంగా రాసినప్పుడల్లా అతనికి అలాగే అనిపిస్తుంది. ఆమె అతన్ని లేపే పద్ధతే అది. మత్తుగా కళ్ళు విప్పాడతను. నిద్ర వేడని కళ్ళతో మత్తుగా చూడామె వైపు. లేవాలి అందామె మంచం మీద వంగొని. పడుకున్న అతనికి రెండు వైపులా రెండు చేతులు వేస్తూ ప్రేమగా, గోముగా, బద్ధకంగా మూలుతూ అతను పక్కకి ఒత్తిగిల్లాడు. మా బుజ్జిబాబు ఇవాళ తొందరగా లేచిపోతారట అందామె అతని చెవి దగ్గర గుసగుసగా. అబ్బా, ఇంకా చీకటైనా పోలేదు, అప్పుడే లేపేస్తున్నావు అన్నాడతను కళ్ళు విప్పకుండగానే. ఆమె మెడలో నుంచి వేలాడుతున్న అతన్ని మొహాన్ని తగులుతున్న మంగళసూత్రాలతో ఆడుకుంటూ. ఇవాళ పండగ మర్చిపోయారా ఏమిటి అందామె ప్రేమగా మూసి ఉన్న అతని కనురెప్పల్ని రెండు వేళ్లతో విడదీయడానికి ప్రయత్నిస్తూ. నీకు పండుగ కానిదెప్పుడోయ్? కార్తీక సోమవారాలు, మార్గశిర లక్ష్మీవారాలు, శ్రావణ శుక్రవారాలు అన్నాడతను కళ్ళు పూర్తిగా విప్పి ఆమె వైపు చిలిపిగా చూస్తూ. పోండి, ఇవాళంతా నేను మీతో మాట్లాడను. ఆమె చటుక్కున మంచం మించి చేతులు తీసేసి నిల్చుంది. అతను గబుక్కున ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అలా అనకోయ్, ఎన్నేళ్లైనా ఎన్ని జన్మలెత్తినా నేనీ రోజుని ఎలా మర్చిపోతాను? ఈరోజేగా ఈ అమ్మాయి మెడలో ఇలా 3 ముళ్ళు వేశాను అన్నాడు ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ముళ్ళు వేయడాన్ని అభినేస్తూ. ఆమె మధురంగా నవ్వింది. పదండి మరి, మొహం కడుక్కోవడం గట్రా తొందరగా చేసేస్తే మీకు నీళ్లు పోస్తాను. ఆమె చెయ్యందించింది. అతను బద్ధకంగా లేచాడు. మరో పావుగంట తర్వాత ఆమె చెయ్యి పట్టుకొని అతన్ని బాత్రూం వైపు నడిపించింది. పెద్ద బిందెలో ఆవిరొస్తున్న వేడి నీళ్లు, నానబెట్టిన కుంకుడుకాయలు, చిన్న ప్లేట్లో నలుగుపిండి అన్నీ అక్కడ సిద్ధంగా ఉన్నాయప్పటికీ. ఇద్దరూ లోపలికి నడవగానే అతను తలుపేశాడు. ఆమె చిన్న గిన్నెలో ఉన్న నూనె కొంచెం చేతిలో పోసుకొని ముందుగా అతని కుడి చేతిని అందుకొని రాసింది. ఆ తర్వాత ఎడం చేతికి. ఎంత హాయిగా ఉందో, రోజు ఇలాగే నలిచి నీళ్లు పొయ్యకూడదంటోయ్. ఒక్కణ్ణి రోజు స్నానం చేసి చేసి చికాకేస్తుంది అన్నాడతను ఒంటికి తగిలి తగలని స్పర్శతో మర్దన చేస్తున్న ఆమె చేతి గాజుల్ని సవరిస్తూ. చాల్లేండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. బుద్ధులు పోలేదింకా మీకు. ఎవరు వింటారోయ్? అందుకేగా బాత్రూం తలుపులు వేసేశాను. అందుకేగా నేను మిమ్మల్ని ఇంత చీకట్నే లేపేశాను. లచ్చు, ఒక్కొక్కసారి అనిపిస్తుంటుందిరా, నువ్వు లేకపోతే నేనెలా ఉండగలను అని. చచ్చిపోయేదాకా నాతోనే ఉంటావు కదూ. ఉష్, ఏమిటా మాటలు? మీరు లేకుండా నేను ఒక్క క్షణం ఉండలేను. నేను అటువంటి మాటలంటున్నానా? అందుకేగా లచ్చు, ఇద్దరం కలిసి ఒకేసారే చచ్చిపోదాం. ఇక ఆ చావు మాటలు మానేయండి. శుభమా అని ఈరోజు కూడా ఆ మాటలేనా అందామె చేతిలోకి నలుగుపిండి తీసుకొని అతని వీపుకి పట్టిస్తూ. అతను మెల్లగా వంగి ఆమె చూడకుండా చేతిలోకి ఇంత నలుగుపిండి తీసుకుని గబగబా ఆమె మొహానికి, చేతులకు పులిమేశాడు. ఆమె చిరుకోపంతో చూసింది. అంతా ఎలా పూశారో చూడండి. స్నానం చేస్తే కాని పోదు. మరేం పర్వాలేదోయ్, నువ్వు నాకు స్నానం చేయిస్తున్నావుగా, అలాగే నీకు నేను.
అతని మాటలు పూర్తి కాకుండానే బకెట్లో నీళ్లు దోసిట్లో తీసి అతని మొహాన్ని కొట్టింది. మొహం మీద పడ్డ నీళ్లు తుడుచుకుంటూ అతను చిలిపిగా చూశాడు. ఆమె చేతులు మొహం కడిగేసుకొని నలుగు పిండి తీసుకుని అతని గుండెలకి రాయసాగింది. గుండెల మేంచి ఆమె చెయ్యి పొట్ట మీదకి రాగానే అతను కితకితలు పెట్టినట్లు నవ్వాడు. ఇన్నాళ్లైనా ఇంకా కితకితలు పోలేదు. ఏం మనిషి బాబు! అతని నవ్వు చూసి తాను కూడా పక్కున నవ్వుతున్న ఆమె మొహం వంకే చూస్తూ ఉండిపోయాడతను. అదేమిటలా చూస్తుండిపోయారు? నీ నవ్వుని పెళ్ళి కాకముందు నీ నవ్వు మీద ఎన్ని కవితలు రాసేవాడనో గుర్తుందా? అవును. నవ్వు నవ్వుతుంటే మల్లె మొగ్గలు వరుసగా పేర్చినట్లుందనేవారు, ముత్యాలు కూర్చినట్లుందనేవారు. నీకు బాగానే గుర్తున్నాయే. ఈ మాటలేమిటండి? అప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి మాట, ప్రతి వాక్యం నా జీవితాంతం గుర్తుండిపోతాయి తెలుసా? అందామె చెంబుతో నీళ్లు తీసి అతని ఒంటి మీద పోస్తూ. అతను తలమించి మొహం మీదకి కారుతున్న నీటిని చేతితో తుడుచుకుంటూనే వేళ్ల చివర్లతో కొన్ని నీళ్లు ఆమె మొహాన్న జల్లాడు. ఆమె పక్కున నవ్వింది. లచ్చు, అప్పుడేమో మరి నువ్వు నవ్వుతుంటే మల్లె మొగ్గలు పేర్చినట్లుందనేవాణ్ణి కదా. ఇప్పుడేమో దానిమ్మ గింజలు పేర్చినట్లుంది. అబ్బాయి గారికి కవిత్వం వాసనలింకా పోలేదు. బుద్ధిగా కళ్ళు మూసుకొని కూర్చోండి. తల రుద్దుతాను. గట్టిగా గోల చేశారంటే బయట పిల్లలకి వినిపిస్తుంది. అవును సుమి, అసలే అల్లరి వెధవలు. ప్రతి క్షణం మనల్ని డిటెక్టివ్లా కనిపెడుతుంటారు. అందుకే మరి మా బుజ్జి బాబుట బుద్ధిగా కూర్చుంటారట. అతను బుద్ధిగా కూర్చున్నాడు. ఏమండి, ఇవాళ సాయంత్రం పార్కుకి కాకుండా గుడికి వెళదామండి. పెళ్లి రోజు కదా. సరే, దేవీగారి ప్రతిపాదన ఒప్పుకున్నాను. అయినా అదేమిటో సాయంత్రపూట షికారుకెళ్ళినప్పుడు చెయ్యి పట్టుకుని వదలవు. ఎంత మొగుడునైతే మాత్రం ఎవరైనా అందమైన అమ్మాయి ఎత్తుకుపోతుందని భయమా? మీరు మాత్రం నా భుజం మీద పూర్తిగా మీ భుజం ఆనిచ్చేసి నడవరు. అందుకే వీధిలో అందరూ కుళ్ళుతున్నారు. కుళ్ళితే కుళ్ళనిద్దు. ఆ పాట వినలేదు, నవ్విపోదురుగాక అని. మొన్న పక్కింటి కామాక్షమ్మ సావిత్రమ్మతో అంటుంటే విన్నాను. వాళ్ళిద్దరూ ఆ షికార్లేమిటి, పిల్లా జల్లని ఇంట్లో వదిలేసి సిగ్గు లేకుండా అని. అనుకోనిద్దు. దాంపత్య జీవితంలోని మాధుర్యం తెలియని మూడులు వాళ్ళంతా. అవును మరి. వాళ్ళ ఉద్దేశం ప్రకారం సాయంత్రం అయ్యేసరికి మీరు రచ్చబండ దగ్గరికి రాజకీయాలకి పోవాలి. నేనేమో అమ్మలక్కల ముచ్చట్లకి పోవాలి. ఎవరెలా పోతే మనకెందుకు? నాకు నువ్వు, నీకు నేను అన్నాడతను. వంగి ఉన్న ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి మరింత వంచుతూ అలా వంగుండడంలో ఆమె పైట జారి అతని మొహాన్ని కప్పేసింది. నాకో పాట గుర్తుకొస్తుందోయ్ అన్నాడతను. తన మొహాన్ని కప్పేసిన చీరని తీసి ఆమె భుజం మీద వేస్తూ. ఏం పాట? కళ్ళు కనపడిని భార్యకి మొగుడు వర్ణించి చెబుతుంటాడు. అదుగో అక్కడ కొండలున్నాయి. ఆ కొండల మీదే కప్పేసి దూది పింజల్లా మబ్బులున్నాయని. ఆ మబ్బులెలా ఉన్నాయని అడుగుతుంది పెళ్ళాం. నీ పైట చెంగులా ఉన్నాయంటాడతను. ఒక్క క్షణం అర్థం కానట్లు ఉండి పోయిందామె. అర్థమయ్యాక పక్కుమని నవ్విందామె. చాలేండి ఇప్పుడు ఆ మాట చెప్పడం. లచ్చు, ఇవాళిలా తెల్లారిపోకుండా ఉండే బాగుండును కదా. హాయిగా ఇలాగే కబుర్లాడుకుంటూ గడిపేద్దాము అన్నాడతను కొంచెం దిగులుగా. అవునండి, ఇంకాసేపట్లో ఇంటిల్లపాది లేచిపోతారు. మళ్ళీ సాయంత్రం దాకా మీరెక్కడో నేనెక్కడో. అది సరే గాని సాయంత్రం సినిమాకెళ్దామా? ఆమె అతని నెత్తి మీద చిన్న మొట్టికాయ వేసింది. అబ్బాయి గారికి సినిమా చూడాలని బుద్ధి పుట్టిందేం? రాత్రవ్వగానే ఒక్క బొమ్మనైనా చూడగలరా?
సినిమా బొమ్మని చూడలేకపోతేనేం, నా పక్కన ఉన్న బొమ్మని చూస్తూ కూర్చుంటాను. చాలేండి సంబరం. నిలుచోండి, ఒళ్ళు తుడుస్తాను. ఆమె తన పైట కొంగుతో ఒళ్ళంతా ఒక్కొక్క పొట్టు సున్నితంగా ఒత్తుతూ తుడిచింది. చూశావా, తువ్వాలు మర్చిపోవడం ఎంత మంచిదయిందో. మర్చిపోలేదు. ఆ గరుకు తువ్వాళ్లతో తుడవటం నాకిష్టం లేదు. అయినా డాక్టర్ ఏం చెప్పాడు? ఒంటిని చాలా సున్నితంగా చూసుకోమని చెప్పలేదు? ఒళ్ళు తుడవడం అయ్యాక పసుబొట్లు పెట్టిన పంచె అందించింది. ఈ పంచెలో ఎలా ఉన్నానోయ్? ఎన్టీఆర్లా ఉన్నానా? పంచె సవరించుకుంటూ ఆమె వైపు చిలిపిగా చూస్తూ అడిగాడు. ఆమె నవ్వు దాచుకుంది. కాదు, అమితాబ్ బచ్చన్లా ఉన్నారు. అబ్బో, నీకు కూడా హిందీ సినిమాలు గురించి తెలుస్తుందే. పోదురు బడాయి, మీరేదో మహా హిందీ సినిమాలు చూసినట్లు. ఆమె బాత్రూమ్ తలుపు తీసింది. ఇద్దరు బయటికి నడిచారు. ఆమె అతని నడుం చుట్టూ చెయ్యి వేసింది. అతను తన కుడి చేతిని ఆమె భుజం చుట్టూ వేసి తలని ఆమె భుజం మీద ఆనిచ్చాడు. పార్వతీ పరమేశ్వర్ల, సీతారాముళ్ళ, లక్ష్మీ విష్ణుమూర్తుల్లా గదిలోకి నడిచారు. గదిలోకి అడుగు పెట్టబోతూ నిశ్చేష్టులైనట్లు నిలుచుండిపోయారు. తలుపుకెదురుగా నిలుచున్నాడు 25 రవి. చేతిలో పూల గుత్తికో. నాయనమ్మ, తాతయ్య, మీ 70వ వివాహ మహోత్సవ సందర్భంలో ఇదే నా కానుక. నాటక పక్కీలో అంటూ చేతిలోని పూల గుత్తిని అందించాడు. బైదీబై, పెళ్ళయి 70 ఏళ్ళైనా ఇంత అన్యోన్యంగా ఉండగలిగే రహస్యం చెప్తారా? పాత్రికేయుడి ఫోజు పెట్టి నవ్వుతూ అడిగాడు. ఏమీ లేదు నాయనా. ఇద్దరం ఒకరినొకరం ఎలా లొంగదీసుకోవాలా అని ఆలోచించకుండా ఒకరికొకరు ఎలా లొంగిపోవడమా అని ఆలోచించుకోవడమే ఆ రహస్యం. చిరునవ్వుతో జవాబిచ్చాడతను. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. ఇద్దరి పెదవుల మీద విరిసి విరియని నవ్వు మెరిసి మాయమయ్యింది. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. ఇంకా మీకు ఎలాంటి కథలు కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.